గుజరాత్లోని ఒక గ్రామం ఇప్పుడు ఒక పెద్ద రికార్డు సాధించింది. ఆసియా ఖండంలో ఉన్నటువంటి మొత్తంలో అత్యధిక సంపన్న గ్రామం కిందన రికార్డు వచ్చింది. ఇక్కడ 17 బ్యాంకులు ఉన్న ఒక గ్రామంలో 7,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మన దేశంలో కూడా ఇదే నెంబర్ 1, ఆటోమేటిక్గా ఆసియాలో నెంబర్ 1 అంటే. ఎక్కడిదంటే గుజరాత్లోని కచ్ జిల్లాకు చెందినటువంటి మాదాపర్ గ్రామం. ఇది పోర్బందర్కి సమీపంలో ఉంటుంది. మొత్తం జనాభా కేవలం 35,000. ఇక్కడ పటేల్ కమ్యూనిటీ ప్రజలు అధిక సంఖ్యలో ఉంటారు. ఇక్కడ నివసిస్తున్న పటేల్ కమ్యూనిటీ ప్రజలు ఈ గ్రామం శ్రేయస్సు అభివృద్ధిలో విశేష కృషి ఉంటుంది. అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. అక్కడ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటుగా 17 బ్యాంకులు ఉన్నాయి. ఈ గ్రామ ప్రజల వద్ద సుమారుగా 7,000 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లే ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి గ్రామం ఏదైనా ఉందంటే ఆసియా ఖండం మొత్తం మీద అదొక్కటే. ఎందుకు ఇలా జరుగుతుంది, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకంటే, వాళ్ళందరూ ఎన్ఆర్ఐలు. ఇక్కడ జనాభాలో ఎక్కువ భాగం విదేశాల్లో ప్రవాస భారతీయులే ఉన్నారు. విదేశాల్లో స్థిరపడిన గ్రామంలోని 1,200 నుంచి 1,500 కుటుంబాలు ఇప్పటికీ తమ గ్రామంతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నాయి. పరాయి దేశంలో ఉంటున్న ఈ కుటుంబాలు తమ పుట్టింటితో ఊరితో బంధాన్ని తెంచుకోలేదు. విదేశాల్లో నివసిస్తున్నటువంటి మాదాపర్ గ్రామ ప్రజలు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని తమ గ్రామానికి పంపిస్తారు. తరచుగా ఈ డబ్బుని విదేశీ కరెన్సీగా మార్చడం వల్ల ఎఫ్డీ రూపంలో గ్రామ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయబడుతుంది. ఈ గ్రామం దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. ఈ గ్రామ ప్రజలు ప్రధాన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, దాని తర్వాత ప్రవాసుల నుండి వచ్చే ఆర్థిక సహకారం. గ్రామంలో మొక్కజొన్న, మామిడి, చెరకు, అనేక ఇతర రకాల పంటలు కూడా సాగు చేస్తారు. ఇక్కడ పండించే పంటలకు స్థానికంగా కాకుండా దేశం మొత్తానికి కూడా సరఫరా చేయడం అన్నది స్పెషాలిటీ.